మామా, నీ బిడ్డ నాకు చాలా ఇష్టం. నీ బిడ్డ కోసం నేను చచ్చిపోతా. నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా లేదా? అగో, మొన్ననే కదరా నా బిడ్డ ఇచ్చేటంటే నీకు 10 లక్షలు ఇచ్చిన. మళ్ళీ వచ్చినవేందిరా? నీ 10 లక్షలు 10 రోజులు బిల్లు కాదని కూడా చెప్పలే మామా. నీ బిడ్డని ఇస్తావా? మళ్ళీ 10 లక్షలు ఇస్తావా? ఇస్తా చెప్పు, వదిలేస్తా. లేదంటే నీ బిడ్డని ఈ రాత్రికి లేసుకుపోతా. నీ ఇజ్జత్ మొత్తం తీసేస్తా. అరే నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావు రే. నువ్వు మర్యాద పోతావా లేదా పోలీసులను పిలిపిమంటావా? పిలిపి మామ పోలీసుని. నేను కూడా చెప్తా నీ బిడ్డ గురించి. నీ బిడ్డ గురించి ఎంత ఖర్చు పెట్టినా అది కూడా చెప్తా. నీ బిడ్డ నన్ను ఎంత ఆగం చేసినా అది కూడా చెప్తా. మొత్తం మీడియాలో పిలిపిస్తా. ఆగమాగం చేస్తా. నీ ఇజ్జత్ మొత్తం తీసేస్తా. నీ బిడ్డకు సంబంధం రాకుండా చేస్తా. పిలిపి చూసుకుందాం. సరే కానీ నీకేం కావాలరా ఇంతకి చెప్పురా. సంవత్సరానికి సరిపడా బీల పైసలు, రోజుకొక్క చికెన్ పకోడీ చొప్పున సంవత్సరానికి సరిపడే చికెన్ పకోడీ పైసలు, నా లవర్ పెట్టిందన్న దోస్తులకు దావతీల కాబట్టి దావత్ పైసలు, నీ బిడ్డ పెట్టిందన్న ఇజ్జత్ పోతుంది కాబట్టి ఊళ్ళే ఇజ్జత్ జరిమానా పైసలు. ఇదంతా కాదన్నట్టు ఇప్పుడు నాకు దమ్కి ఇచ్చినావు కాబట్టి దమ్కి జరిమానా 10 లక్షలు. రౌండ్ ఆఫ్ చేస్తే 25,25,25,25 రూపాయలు. అవి ఇచ్చేస్తే నీ బిడ్డని ఇచ్చేస్తా. ఇచ్చేయి మామ. అరే ఇప్పుడే కదరా 10 లక్షలు ఇమ్మన్నావు, మళ్ళీ 25 అంటే ఏందిరా? నన్ను రెచ్చగొట్టక ముందు ఆలోచించాను మామ ఇదంతా. ఇప్పుడు ఆలోచించే లాభం లేదు. ఇయ్యో 25 లక్షలు.